మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సనా డైరెక్షన్లో పెద్ది తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ క్లైమాక్స్కు చేరుకుంది. మరో నెల రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ప్రకటించినట్లుగానే మార్చిలో సినిమా రిలీజ్ అవుతోంది. ఎలాంటి వాయిదాకు అవకాశం లేనట్టుగానే కనిపిస్తోంది. అదే జరిగితే మెగా అభిమానులకు అంతకు మించి గొప్ప ట్రీట్ ఏముంటుంది? ఇక ఈ సినిమా షూటింగ్ స్పాట్ విషయాల్లోకి వెళ్తే త్వరత ఈ చిత్రం షూటింగ్ కర్ణాటకలోని మైసూర్ ప్రాంతంలో తొలి షెడ్యూల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అక్కడ రామ్ చరణ్, జాన్వీ కపూర్ సహా ప్రధాన పాత్రలపైన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మైసూర్ ప్యాలెస్ ముందు కూడా హీరో హీరోయిన్ పైన కాంబినేషన్ సీన్స్ చేశారు. అటుపైన హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టి పనిచేశారు. అక్కడ సినిమాకు సంబంధించి చాలా షెడ్యూల్స్ నిర్వహించారు. మధ్యలో మరోసారి మైసూర్ కూడా వెళ్లారు. తొలి షెడ్యూల్లో పెండింగ్లో ఉన్న సన్నివేశాలు ఇలా మధ్యలో కవర్ చేశారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదంతా పక్కన పెడితే పెద్ద విషయంలో ఎక్కువగా హైలైట్ అయ్యే ప్రాంతం ఏది అంటే రాజధాని ఢిల్లీ అనే చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఢిల్లీలో ఇప్పటికే 3 సార్లు నిర్వహించారు. హైదరాబాద్లో ఓ క్రికెట్ స్టేడియంలో సైట్ సీన్స్ చేస్తున్న సమయంలో అప్పటికప్పుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ లొకేషన్స్లో కుస్తీ పోటీకి సంబంధించిన సన్నివేశాలు షూట్ చేసి వచ్చారు. అక్కడ ఓ స్టేడియంలోనే ఈ సన్నివేశాలు చిత్రీకరించడంతో కంటిన్యూటీ సన్నివేశాలుగా తేలాయి. ఆ తర్వాత మరోసారి కూడా ఢిల్లీ వేదికగా మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈసారి మాత్రం ఢిల్లీ వినువీధుల్లో షూట్ చేశారు. గ్రౌండ్లో జోలికి వెళ్ళలేదు. ప్రస్తుతం కూడా ఢిల్లీలోనే షూటింగ్ జరుగుతోంది. ఈసారి ప్రత్యేకించి అరుణ్ జైట్లీ స్టేడియం, తెలంగాణ భవన్, ఇండియా గేట్ వంటి కీలక ప్రాంతాల్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అందులోనూ తీవ్రమైన చలి ప్రాంతంలో షూటింగ్ అంటే సాధారణ విషయమైతే కాదు. చలి తీవ్రత లేని సమయంలో షూటింగ్ చేసుకునే అవకాశం పెద్ద టీంకి ఉంది. కానీ అప్పుడు లైట్ తీసుకొని ఇంత తీవ్రమైన చలిలో షూట్ చేస్తున్నారంటే ప్రత్యేక కారణం లేకుండా ఉండదు. సినిమాలో ఎంతో ప్రత్యేకత ఉంటే గానీ ఢిల్లీ వరకు వెళ్ళరు. హైదరాబాద్లోనే తక్కువ ఖర్చుతో ఢిల్లీ లొకేషన్స్ సెట్ను వేసి చిత్రీకరించవచ్చు. కానీ ఆ ఛాన్స్ తీసుకోకుండానే 3-4 సార్లు ఢిల్లీ వెళ్లారంటే సినిమాలో ఢిల్లీ సన్నివేశాలు ప్రత్యేక హైలైట్ అవుతున్నాయన్నమాట. చరణ్ పెద్ది సినిమాను మార్చి 27న రిలీజ్ చేస్తున్నట్టు ఫిక్స్ చేశారు. మార్చి 26న నాని ది ప్యారడైజ్ సినిమా వస్తుంది. శ్రీకాంత్ ఊదెల డైరెక్షన్లో దసరా తర్వాత వస్తుంది ది ప్యారడైజ్. దాని మీద భారీ హైప్ అయితే ఏర్పడింది. ది ప్యారడైజ్, పెద్ది 2 సినిమాలు వెంటనే రిలీజ్ అవుతున్నాయి. 2 సినిమాలు 2 డిఫరెంట్ కంటెంట్తో వస్తున్నాయి. రేసులో ఏ సినిమా కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదనిపిస్తోంది. అయితే రీసెంట్గా పెద్ది సినిమానే మార్చి 27 నుంచి సమ్మర్కి షిఫ్ట్ అవుతుందని టాక్ వినిపించింది. కానీ ఆ వార్తలకు మరోసారి హీరో ద్వారా చెక్ పడింది. లేటెస్ట్గా ఛాంపియన్ సినిమా ఈవెంట్కి వచ్చిన రామ్ చరణ్ పెద్ది సినిమా మార్చి 27న వస్తుందని మరోసారి అనౌన్స్ చేశారు. సో పెద్ది అయితే అనుకున్న డేట్కే వచ్చేలాగా దాదాపు ఫిక్స్ అయినట్టే. ఇక నాని కూడా తన ప్రమోషన్స్లో మార్చి 26న రిలీజ్ అని చెబుతున్నాడు. పెద్ది డేట్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అనుకున్నారన్న టాక్ వచ్చింది. కానీ మళ్ళీ ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను సమ్మర్కి షిఫ్ట్ చేసి పెద్దిని అనుకున్న డేట్కే తీసుకురావాలని ప్లాన్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను సమ్మర్కి షిఫ్ట్ చేసి పెద్ది అనుకున్న డేట్కే తీసుకురావాలని ప్లాన్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. సో చరణ్ అనౌన్స్మెంట్తో మరోసారి పెద్ది అనుకున్న డేట్కి రావడం పక్కా అని తెలుస్తోంది. బుచ్చిబాబు ఈ సినిమా మీద తన ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడని తెలుస్తోంది. పెద్ది సినిమాతో చరణ్ మాస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. RRR తర్వాత ఆచార్య, గేమ్ చేంజర్ నిరాశపరచడంతో పెద్ది మీద మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. పెద్ది ప్యారడైజ్ మధ్య ఖచ్చితంగా ఒక క్రేజీ ఫైట్ జరిగేలాగా ఉంది. అయితే ఈ 2 సినిమాలు కూడా కంటెంట్ విషయంలో తమ బలాన్ని చూపించేలా ఉన్నాయి. పెద్ది తర్వాత చరణ్, సుకుమార్తో సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత డైరెక్టర్స్ ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదు.